ఎపిసోడ్ 4 ముందు భాగంలో మనం భీష్మ పరశురాముల యుద్ధాన్ని వివరించుకున్నాం. విచిత్ర వీరుడు అంబిక అంబాలికలను వివాహం ఆడాడు. భార్యలతో కామభోగ సుఖాలతో మునిగిన విచిత్ర వీరుడు రాజ్య పాలనను పట్టించుకోలేదు. 3 ఏళ్లు అసలు బయటకు కూడా రాలేదు. అలా అనారోగ్యంతో మంచాన పడతాడు. క్షయరోగం వలన మరణిస్తాడు. ఇక అప్పటికి అంబిక అంబాలికలకు సంతానం అంటూ లేదు. హస్తినాపురానికి వారసుడంటూ ఎవ్వరూ లేరు. రాజ్యమంతా రాజులేని చీకట పాలనలో మునిగిపోయింది. దాంతో సత్యవతి భీష్ముడి వద్దకు వెళ్లి, కుమారా, నువ్వు ఎంతో పరాక్రమ వీరునివి, శాస్త్ర జ్ఞానం ఉన్నవాడివి, సకల లోకాన్ని జయించగల యోధుడవి. కాబట్టి ఈ రాజ్యాన్ని నువ్వే పాలించు. నువ్వే రాజ్యమెక్కి శంతనుడి వారసత్వం యొక్క పాలనను ముందుకు కొనసాగించు. పెళ్లి చేసుకో, పిల్ల ఎముకను అంటూ చెబుతుంది. దానికి భీష్ముడు, అమ్మా, నీకిది భావ్యమేనా? నాలోని ప్రాణం ఉన్నంత వరకు నా ప్రతిజ్ఞను మరవలేను. కావాలంటే నా దగ్గర ఓ పరిష్కారం కూడా ఉంది. అదే దేవర న్యాయము. అనగా ఒక రాజుకి సంతానం లేకపోగా, లేదా ఆ రాజు మరణించి వారసత్వం మిగలకపోగా ఒక వేద పండితుడను లేదా కామ కోరికలు లేని ముని లేక బ్రాహ్మణుడను పిలిపించి వారితో సంగమించి రాణులు సంతానమును పొందవచ్చు. అలా ఆ సంతానమే రాజ్యాన్ని పరిపాలిస్తుంది. ఇది దేవర న్యాయము. ఇది ధర్మబద్ధమైనదే. పూర్వం పరశురాముడు క్షత్రియులందరినీ సంహరించి ఒక్కరిని కూడా మిగల్చలేదు. దాంతో ఆ రాజ్యాల్లో వారసత్వం ముందుకు కొనసాగలేదు. అందువల్ల ఆ రాజ్యంలోని రాణులు దేవర న్యాయంతో పిల్లలను కని వారిని యువరాజును చేశారు అంటూ భీష్ముడు చెబుతాడు. ఇక్కడ మరో విషయం, రాణులు ఎవరో మునులతో సంగమించడం అంటే కొందరు తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు. ఆ ఒక్క తప్పర్థంతో ఈ మహాభారతం స్త్రీలకు అగౌరవపరిచింది అని అనుకుంటారు చాలా మంది. కానీ సంగమించే ఆ మునులు ఎటువంటి కోరికలు లేనివారు. వారు పుణ్యాత్ములు. అటువంటి వారు ప్రస్తుత కాలంలో లేరు గనక ఇవి ఆచరించట్లేదు. అంతేగాని ప్రస్తుత చట్టము వేరు. సందర్భానికి బట్టి అలాగే మనుషుల బుద్ధిని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది. ఇది పురాణ ధర్మం. మహాభారతం కాలం నాటిదంటే ద్వాపర యుగం నాటి ధర్మం. అంటే అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు ఉంటాయి. అంతేగాని ఇందులో చెడు వాక్యాలు ఏవీ లేవు. ఇక కథలోకి వెళితే భీష్ముడు, అమ్మా సత్యవతి, ఈ కార్యానికి తగ్గ మునిని మీరే ఏర్పాటు చేయండి అని అంటాడు. అయితే సత్యవతి, పుత్ర, వివాహానికి ముందు నేను పరాశర ఋషితో ఒక పుత్రుడిని కన్నాను. ఆయన నాకు కన్యతనం పోదన్న వరాన్ని ప్రసాదించాడు. అలా నాకు కృష్ణద్వైపాయనుడు అను పుత్రుడు జన్మించగా అతడు ఎంతో జ్ఞానం కలవాడు. నువ్వు చెప్పిన కార్యానికి సరైన వాడు. ఏదైనా అవసరం వచ్చినా మనసులో స్మరిస్తే మన ముందు ఉంటాడు అని కృష్ణద్వైపాయనుడి జన్మ రహస్యాన్ని వివరిస్తుంది. దానికి భీష్ముడు తల్లిని ఏమాత్రం అనుమానించకుండానే తల్లి మాటకు గౌరవిస్తూ అంగీకరిస్తాడు. అలా సత్యవతి తన పుత్రుడు వ్యాసుడిని స్మరిస్తుంది. వ్యాసుడు అక్కడకు వస్తాడు. ఇక వ్యాసుడిని చూసిన సత్యవతి, పుత్ర, నా కుమారులు మరణించారు. భీష్ముడు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నాడు. రాజ్యం అంధకారంలో మునిగిపోయింది. కనుక నీ తమ్ముడి భార్యలకు నీ తపశ్శక్తితో సంతానం కలిగించు అని కోరింది. దానికి వ్యాస మహర్షి, అమ్మా, మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను. కానీ అంబాలికలకు 1 సంవత్సరం పాటు నేను చెప్పిన వ్రతం పాటిస్తే ఉత్తమ పుత్రులు పుడతారు అని అంటాడు. అప్పుడే సత్యవతి, లేదు నాయన, అప్పటి వరకు వేచి ఉండలేము. రాజు లేక రాజ్య ప్రజలంతా అయోమయమవుతున్నారు. తిండి తిప్పలు అంటూ ప్రజలు నశిస్తున్నారు. కనుక వెంటనే ఈ కార్యాన్ని జరిపించాలి అని సత్యవతి అంటుంది. దాంతో వ్యాసుడు మౌనం వహించాడు. అలా సత్యవతి అంబిక వద్దకు వెళ్లి, అమ్మా, వంశాన్ని నిలబెట్టే దానికన్నా మించిన ధర్మం ఏదీ లేదు. నీకు పుట్టబోయే కుమారుడినే రాజును చేస్తాను. వ్యాసుడు తన తపశ్శక్తిని కుమారుడిగా నీ గర్భంలోకి ప్రవేశపెడతాడు. కనుక నీవి కార్యానికి సిద్ధమయ్యి వంశాన్ని నిలబెట్టు అని చెప్పింది. కానీ అంబిక వ్యాసుని రూపం చూసి అసహించుకుని కళ్ళు మూసుకుంది. అందువలన తనకు ఓ అమితమైన బలం జ్ఞానం కలిగిన గుడ్డివాడు జన్మిస్తాడు. అతడే ధృతరాష్ట్రుడు. ఇంత చేసింది ఒక గుడ్డివాడి కోసమా అనుకుని సత్యవతి ఇంకో కుమారుని కోసమై వ్యాసుడిని కోరుతుంది. ఈసారి వ్యాసుడిని 2వ కోడలైన అంబాలిక వద్దకు పంపింది సత్యవతి. ఇంకా 2వ కోడలు అంబాలిక వద్దకు వెళ్ళాడు వ్యాసుడు. రూపాన్ని చూసిన అంబాలిక తెల్లబడి అలానే చూస్తూ ఉండిపోయింది. ఆ పొరపాటుతో తెల్లని కుమారుడు జన్మిస్తాడు. అతడే పాండురాజు. అయితే జన్మించిన మొదటివాడు గుడ్డివాడు. భవిష్యత్తులో అంబిక తన కుమారుడు గుడ్డివాడన్న కారణంతో దుఃఖిస్తుందేమో. ఆ గుడ్డివానికి మరో తమ్ముడు తోడై సహాయంగా నిలిస్తే బాగుంటుంది కదా అనుకుని సత్యవతి
వ్యాసుడిని మరోసారి అంబిక వద్దకే పంపిస్తుంది. కానీ అంబిక వ్యాసుడి రూపాన్ని అసహించుకుంది. అందువలన ఒక దాసిని తనలానే కనబడేట్టుగా అలంకరించి పంపుతుంది. వెళ్లిన ఆ దాసి వ్యాసునికి నమస్కరించి గౌరవపరుచుతుంది. అలా ఆ దాసికి జన్మించిన వాడు విదురుడు.